చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్గొండ పొలిటికల్ హాట్ స్పాట్ గా మారిన నల్గొండ జిల్లాలో సవాళ్ల మోతమోగుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్స్ కు వెళ్ళింది. ఆస్తులు, అవినీతి, జైలు, మంత్రి పదవి, వాట్ నాట్, ఇలా ప్రతి అంశంపైన విమర్శలు, ప్రతి విమర్శలు మత్తడి దుంకుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ జగదీష్ రెడ్డి డైలాగ్ వార్. జైలుకు పోవాలని నీకు ఆత్రమా? కంపల్సరీ జైలుకు పోతావు. ఇవాళ కాకపోతే రేపు పోతావు. 2-3 నెలలు తేడా అంతే. చావు తప్పి కళ్ళు లొట్టబోయినట్టు 4000 ఓట్లతో గెలిచినాం. 100 కోట్లు ఖర్చు పెడితే మరి ప్రజలు ఎవరి మాటలు నమ్ముతున్నారు? ఇప్పటికి కూడా బుద్ధి రాకపోతే జగదీశ్వర్ రెడ్డికి ఎవరు 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 ఆయనకు ఎవరు చెప్పాలి? జగదీశ్వర్ రెడ్డికి ఇలా మూడవ వీళ్ళతోనేమవుతుంది. కేసీఆర్ జగదీష్ రెడ్డి జైలు పంపడానికి, జగదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది. రేపు పోవడానికి కూడా సిద్ధమే, అందులో డౌట్ లేదు. కానీ ఈ చిల్లర నాయాలు అనుకుంటున్నట్టు వీళ్ళతో కాదు. మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళ ఊరికి పోదాం, నాగారం విలేజ్ పోదాం. 2014 కంటే ముందు జగదీశ్వర్ రెడ్డికి ఎంత భూమి ఉండే, ఆయన ఇల్లు ఎట్లుండే, ఈరోజు ఎట్లుంది ఆయన బంగ్లా, ఎన్ని ఎకరాల భూమి కొన్నాడు నాగారంలో, ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్నీ బయటికి తీస్తాం. తొందరపడకు, నోరు బారేసుకోకు. వాళ్ళ మూర్ఖపు మాటలు రోజు రోజుకు వాళ్ళు మతి భ్రమించినట్టు పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు, పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ నేతలని, బీఆర్ఎస్ పార్టీని, జగదీశ్వర్ రెడ్డిని ఎవ్వరు పట్టించుకుంటలేరు. బీఫామ్లు ఇస్తే కూడా ఎంపీ అభ్యర్థులు చాలామంది రిటర్న్ ఇచ్చిండ్రు. టికెట్లు ఇస్తామని చెప్తే కూడా వాళ్ళకి ఎంపీ అభ్యర్థులు దొరకలేని పరిస్థితి. కేవలం మీడియాలో ఉంటందుకు, వాళ్ళ ఉనికిని కాపాడుకుంటందుకు రోజు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి లాంటారు ఏదో పిచ్చి కూతలు కూసుకుంటూ తిరుగుతారు. కానీ జనం, తెలంగాణ జనం వీళ్ళని పట్టించుకుంటలేరు బీఆర్ఎస్ వాళ్ళని. వీళ్ళ ఆగర్భ శ్రీమంతులట, పుట్టడమే బంగ్లాలో పుట్టినరట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిరట. సిగ్గుండాలు మాట్లాడడానికి. మీ బతుకులేందో ఎవడి తెలియదురా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ? రాజకీయాలు అమ్మి నల్గొండ జిల్లాను అమ్మి, నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి, నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు మాట్లాడతారా నా గురించి? చెడి బతికిన వెధవలు మీరు. అందుకని మీకు చెంపలు ఉబ్బాయి అల్పం ఎక్కువైంది మాట్లాడుతున్నారు. చలో పోదాం, మీరిద్దరు రండి, కలిసిపోదాం, మా ఊరికి పోదాం, మీ ఊరు పోదాం, ఇదే రిపోర్టర్లు అందరూ నెట్ట పెట్టుకొని పోదాం, ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం. మీ బతుకులేందో నా బతుకేందో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అది. ఎవరు మంత్రి కావాలి, ఎవరు ఏ పదవిలో ఉండాలని చెప్పి. జగదీశ్వర్ రెడ్డికి ఏం సంబంధం? మేమన్నా జగదీశ్వర్ రెడ్డి లాగా కేసీఆర్ మందు తాగుతుంటే సోడా పోసుకుంటా ఆయన కాళ్ళు బూట్లు నాకి మేమన్నా పదవులు తెచ్చుకున్నామా? మంత్రి పదవి త్యాగం చేసిన చరిత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డిది. నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మీ అందరినీ, ప్రభుత్వాన్ని, మునుగోడు ప్రజల కాళ్ళకాడి తీసుకొచ్చిన చరిత్ర రాజగోపాల్ రెడ్డిది. పదవుల కోసం పాకులాడడం, నీలాగా బూట్లు నాకం, మందులో సోడా పోసి మంత్రి పదవి తెచ్చుకొని చెంచాగిరి చెయ్యం. ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం కాపాడుతుందుకే కేసీఆర్ని గద్దె దింపినాం. రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు. మాకంటే ముందే వచ్చి బూట్లు తుడిచే పనిలో ఉన్నారు ఇద్దరు, చెరొకటి గుంజుకొని తుడుచుకుంటున్నారు అని చెప్పి. గింత గలీజ్ గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. 250 కిలోమీటర్లు తీసుకొచ్చి మిర్యాలగూడలో కట్టి 30,000 కోట్లున్న యాదాద్రి పవర్ కార్డ్ని 40,000 కోట్లకు కాస్ట్ పెరిగిపోయింది. అందులో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారీల్లాగా పార్టీని నమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి.